అందరికీ నమస్కారం. మరి కొత్తగా త్వరలో అంగన్వాడీ టీచర్లు సుమారుగా 11,000 పోస్టులు రాబోతున్నటువంటి సమాచారము. సో ఈ యొక్క విషయాన్ని గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ ఉన్నటువంటి విభాగంలో ఉన్నటువంటి మంత్రి సీతక్క గారు ఈ యొక్క విషయం తెలపడం జరిగింది. త్వరలో 11,000 ఉద్యోగాలు అంగన్వాడీ టీచర్ల పోస్టులు వేయాలన్నటువంటి ప్రతిపాదనలు ఆలోచిస్తూ ఉన్నారు. సో దాని అంశం గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాం. ముఖ్యంగా దీనికి కావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ పోస్టులు 11,000 పోస్టులు త్వరలో మన ఫిబ్రవరిలో కానీ మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది. సో ఈ యొక్క విషయాన్ని ఎవరు తెలిపారు సార్ అంటే మంత్రి సీతక్క గారు తెలపడం జరిగింది. ఎందుకంటే కొత్తగా తెలంగాణ రాష్ట్రంలోనే 15,000 నర్సరీ పోస్టులు అంటే నర్సరీ స్కూల్ను ఏర్పాటు చేయబోతున్నారు. మేజర్గా ఏంటంటే రాష్ట్రంలో 15,000 నర్సరీ స్కూల్ను ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఒకవేళ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేస్తారా లేదా జూన్లో వేసి లేదా మార్చిలో వేసే అవకాశం ఉందా? మొత్తం మీద అయితే ఈ యొక్క ఇయర్లోనే అంటే ఈ ఫిబ్రవరి లేదా మార్చిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. మేజర్గా ఈ నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటారు, వీటిని నర్సరీ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో భాగంగా భర్తీ చేయనటువంటి పోస్టులు ఏంటంటే ఇక్కడ మేజర్గా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే మెయిన్ అంగన్వాడీ టీచర్లు మరియు మినీ అంగన్వాడీ టీచర్లు, నెక్స్ట్ అంగన్వాడీ హెల్పర్స్. ఇక్కడ మెయిన్ అంగన్వాడీ టీచర్స్, నెక్స్ట్ మినీ అంగన్వాడీ టీచర్స్ మరియు అంగన్వాడీ హెల్పర్స్ పోస్టులను భర్తీ చేయనట్టు సమాచారము. వీరి యొక్క వయస్సు ఎంత అంటే ఎవరికి వీరికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే 10th క్లాస్. అదే ఇక్కడ హెల్పర్కి అయితేనేమో 7th క్లాస్ సరిపోతుంది. వీళ్ళు అంటే 10th క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అడుగుతున్నాడు. ఇంకేమన్నా అదనంగా నోటిఫికేషన్లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా పెంచొచ్చు. పెంచే అవకాశం తగ్గించే అవకాశమే లేదు. మ్యాక్సిమం 10th అనేది మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారము. జనరల్గా వీళ్ళకి వయసు ఎంత అంటే 21 to 35 మధ్య వయసు ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ అయితే 18 to 35 వయసు అనేది ఉండాలనేది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. స్థానిక శ్రేణివాసై ఉండాలి. ఆ గ్రామ వాసులకే మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే ఏ గ్రామంలో అంగన్వాడీ ఖాళీ ఉంటే ఆ గ్రామ వాసులకి మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోతే పక్క గ్రామానికి ఆ మండలంలో ఉన్న వారికి అవకాశం ఉంటుంది అనేది మనకు సమాచారం. జీతభత్యాలు చూసినట్లయితే 12,500 నుంచి 13,500 వరకు మధ్య జీతభత్యం ఉంటుంది. ఇక్కడ హెల్పర్కు ఎంత జీతభత్యం ఉంటుంది అంటే 8,000. అంటే ఈ శాలరీ కూడా ఇంకా ఎక్కువ కావచ్చు. మనం ఒకవేళ క్వాలిఫికేషన్ చేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం కాకుండా మనం 10th ఎగ్జామ్ తీసుకుంటే ఇదే శాలరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. 12,500 నుంచి 15,500 మధ్య ఉండేటువంటి అవకాశం ఉంది. మరి దీనిలో మేజర్గా ఏంటంటే ఈ పోస్టులు ఎప్పుడు చాలా మంది ఈ అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తారా అంటే కంపల్సరీ భర్తీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మనకు ఫిబ్రవరిలో రావచ్చు లేదా ఈ మంత్లోనే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మేజర్గా ఎందుకోసము అసలు చాలా మంది పోస్టులు వస్తాయనేటువంటి అంశం ఏంటంటే 15,000. ఇక్కడ 15,000 నర్సరీ కొత్తగా అంటే ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటారు వీటిని. అందులో భాగంగా ప్రీ ప్రైమరీలో భాగంగా ఏంటంటే నర్సరీ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఎల్కేజీ యూకేజీ అనేటువంటి విభాగాన్ని ఇక్కడ ఏంటంటే ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ ఎల్కేజీ యూకేజీ అనేటువంటి విభాగాన్ని కొత్తగా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇలాంటి విభాగం లేదు. ప్రైవేట్ స్కూల్ అయితే ఆల్రెడీ ఎల్కేజీ యూకేజీ ఉంది, కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎల్కేజీ లేదు యూకేజీ లేదు. కాబట్టి ఈ విధానాన్ని కొత్తగా అమలు చేయడానికి ఈ ప్రభుత్వము త్వరలో ఇన్ని పోస్టులతో సుమారుగా మనకు 8,000 పోస్టులతో అంటే 11,000 పోస్టులతో అంటే 11,000 పోస్టులు 8,000 పోస్టులు 11,000 పోస్టులతోని వేయాలని నిర్ణయించుకున్నారు. 11,000 పోస్టులు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నోటిఫికేషన్ త్వరలో వస్తుంది, త్వరలో వెళ్ళడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం అయితే ప్రాథమిక సమాచారం ప్రకారము మొన్న ఒక మీటింగ్ లో కూడా మంత్రి సీతక్క గారు తెలపడం జరిగింది. 15,000 నర్సరీలు వీటిని కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాము. వాటిలో ఎల్కేజీ యూకేజీ అనే సెక్షన్ ఇవ్వబోతున్నాము. అందులో మేజర్గా మహిళా అభ్యర్థులకే అవకాశం ఉంటుందని కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? ఇక్కడ ఈ విభాగంలోని మహిళలకు మాత్రమే అవకాశం మాత్రమే అవకాశం ఉంది. అందులో ఈ మహిళా విభాగంలోనే భర్తీ చేయనటువంటి పోస్టులు కూడా ఎట్లాంటి అంగన్వాడీ టీచర్లు, తర్వాత మినీ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లను దీనికోసం కొత్తగా నియమించేటువంటి అవకాశం ఉందనేది ఈ సమాచారము. తర్వాత వీళ్ళకి అర్హతలు వచ్చేసి 10th. నెక్స్ట్ ఇందులో జనరల్ అభ్యర్థులకైతేనేమో 21 నుంచి 21 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీలకు అయితే 18 to 35. నెక్స్ట్ వీళ్ళు అంటే స్థానికంగా శ్రీనివాస ఉండాలి.
ఆ మండల పరిధిలో ఉండాలి. ఒకవేళ గ్రామవాసులు లేనప్పుడు పక్క గ్రామానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మాక్సిమం ఆ గ్రామవాసులకు మాక్సిమం అంటే స్థానికత అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో కాబట్టి ఇది అంగన్వాడీ పోస్టులు కాబట్టి స్థానికత అనే అంశం. ఇలా జీతభత్యాలు ఎంత ఉంటుంది అంటే 12,500 నుంచి 13,500 మధ్య ఉంటుంది. సో హెల్పర్కి అయితేనేమో 8,000 ఉంటుంది. వీరికి మినిమం 7th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్య వీరికి ఎలిజిబిలిటీ అంటే సో కావాల్సినటువంటి అర్హత చూసినట్లయితే వీళ్ళకేమో మినిమం 10th క్లాస్ ఒకవేళ పెంచే అవకాశం ఉండొచ్చు, ఇంటర్ కూడా పెట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్లో సో ఇంతకుముందు నోటిఫికేషన్ మాత్రం మ్యాక్సిమం 10th క్లాస్ మేజర్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఎవరికి సువర్ణ అవకాశం అంటే మహిళా అభ్యర్థులందరికీ కూడా సువర్ణ అవకాశం. మ్యాక్సిమం ప్రతి విలేజ్ లో కూడా వచ్చే అవకాశం. ఎందుకంటే ఇక్కడ 8,000 పోస్టులు ఉన్నారు, సుమారుగా 11,000 పోస్టులు ఉన్నారు కాబట్టి 11,000 అంగన్వాడీ పోస్టులు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం ప్రతి గ్రామానికి ఒక పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. లేదా మినీ అంగన్వాడీ మినీ టీచరా లేదా అంగన్వాడీ టీచర్ రావడానికి అవకాశం ఉంది. ఇది దేనిలో భాగంగా సరే అంటే ఇది నర్సరీ స్కూల్లో భాగంగా అంటే గవర్నమెంటే కొత్తగా నర్సరీ స్కూల్ ఏర్పాటు చేయబోతుంది. ఒకవేళ ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చినా కానీ మొత్తం మీద జూన్ వరకు కొత్తగా నెక్స్ట్ అకాడమిక్ వరకు ఈ నర్సరీ స్కూల్ ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి ముందస్తుగా నోటిఫికేషన్ వేసి వాటిని భర్తీ చేయడానికి సో గవర్నమెంట్ అనేది సిద్ధం చేయబోతుంది. కాబట్టి ఇది అంగన్వాడీ పోస్టులు అనేటువంటి ప్రధాన సమాచారము. సో ఎన్ని పోస్టులు అనేది మీకు చాలా మంది ఇది వాస్తవమైన కాదా వచ్చే అవకాశం ఉందండి 99%. సో మనకు 99% వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఇప్పటివరకు 2-3 అంటే 2-3 టైమ్స్ కూడా చెప్పింది నర్సరీ కొత్తగా నర్సరీలు ఏర్పాటు చేస్తాము. ఎల్కేజీ యూకేజీ అంటే ఎల్కేజీ విభాగాన్ని యూకేజీ విభాగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాటిలో మేజర్గా మహిళలకే అవకాశం ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్లో మేజర్గా ఎవరు ఎక్కువ వాళ్ళ పిల్లలకు అందుబాటులో ఉండగలుగుతారు, పిల్లల యొక్క వాళ్ళ సైకాలజీ ఎక్కువ అర్థం చేసుకున్న వాళ్ళు మహిళలు కాబట్టి అందుకని ఇక్కడ మహిళా అభ్యర్థులు మాత్రమే అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారము. మొత్తం మీద మనకు ఫిబ్రవరిలో ఈ మంత్లో కానీ జనవరిలో ఎండింగ్ కానీ లేదా ఫిబ్రవరిలో కానీ కంపల్సరీగా ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఓలా ఇస్తే తొందరగా ఇవ్వచ్చు లేదా కొంచెము టైం కూడా పట్టచ్చు. కాబట్టి మేజర్గా ఏ పోస్టులు ఉంటాయనే అంశం కూడా మనం చెప్తున్నాం. ఇక్కడ మెయిన్ అంగన్వాడీ టీచరు, మినీ అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ హెల్పరు. ఒకవేళ ఇక్కడ దీనికి సంబంధించిన అర్హతలు కూడా పెంచొచ్చు. అలా 10th ఇప్పుడు ప్రజెంట్ అయితే 10th ఉంది. సో ఇంకా నోటిఫికేషన్ వచ్చే వరకు ఇంకేమన్నా ఇంటర్ డిగ్రీ పెట్టే అవకాశం ఉండొచ్చు మ్యాక్సిమం. లేకుంటే ఇదే పాత ఉన్నటువంటి రూల్స్ ఏంటంటే 10th క్లాస్ అనేది అంగన్వాడీ టీచర్కు కావాల్సినటువంటి కనీస అర్హత ఏంటంటే 10th క్లాస్ అని పెట్టారు. కాబట్టి 10th క్లాస్ ఇక్కడ వయస్సును కూడా ఏమైనా పెంచరా లేకుంటే అదే వస్తారు అనేది కూడా మనకు నోటిఫికేషన్లో క్లారిటీ ఇస్తారు. అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ సంబంధించి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు క్లారిటీగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాత్రం సో ఇంత ఈ విధానంలో ఉందనేటువంటిది మనకు రాబోతుంది అంటే ఈ అంగన్వాడీ పోస్టులు రాబోతున్న విషయాన్ని కూడా మంత్రి సీతక్క గారు ఈ యొక్క విషయాన్ని తెలపడం జరిగింది. చాలాసార్లు కూడా ఈ యొక్క నర్సరీలు ఏర్పాటు చేసిన కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలియజేసి నర్సరీ స్కూల్ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి. కాబట్టి మొత్తం మీద అయితే ఈ పోస్టులు అనేది రాబోతా ఉంది. ఈ కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.